హాయ్ అండి, నా పేరు సుమలత. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అప్డేట్స్ అయితే మేము చేస్తూ ఉంటాము, మా వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ని. ఇక డే 2కి సంబంధించిన సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ చేసేసారు. సో మనం ఫస్ట్ ప్రోమోలో చూసుకుంటే బేబక్క సరిగ్గా టైంకి ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. సో సోనియా అయితే మా ఆకలి నీకు అంత ఇర్రెస్పాన్సిబుల్గా అనిపించిందా అని చెప్పేసి చాలా గొడవ పడుతుంది. ఆ తర్వాత అంటే మీరు టైంకి చేయలేదు, వితిన్ ఆ టైంలో బిగ్ బాస్ ఏదైనా మనకి టాస్క్ ఇచ్చింటే మనం తినకుండా చేయలేం కదా టాస్క్లు అని తన పాయింట్స్ని చాలా క్లియర్గా చెప్తుంది. అలానే కొంచెం గొడవ కూడా పడుతుంది. ఇంకో నెక్స్ట్ ఏమంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు ఇంటి చీఫ్గా మెయింటైన్ చేసుకోవడానికి. సో ముగ్గురిని అయితే సెలెక్ట్ చేస్తారు, బెజవాడ బేబక్కని, నవీన్ని, అలానే యష్మిని కూడా. బేబక్క అయితే రెడీగా ఉండదు, ఎందుకంటే బెజవాడ బేబక్క అంటే పక్కన వాళ్ళ మాటలు విని తను వద్దనుకునిందో ఏమో అయితే మనకు తెలియదు. ఎపిసోడ్ అయితే చూడాలి. తను ఏమంట నైనికాకి చెప్పినప్పుడు తను చెప్తుంది చాలా సాఫ్ట్గా. మీరు నైనికాకి సపోర్ట్ చేయనప్పుడు బేబక్క అయితే ఏం చెప్తుందంటే, సాఫ్ట్గా మీరు చెప్తున్నారు కానీ మీరు ఇన్ఫ్లుయెన్సరు, ఇది సాఫ్ట్ స్మార్ట్ గేమ్ అన్నట్టుగా చెప్తుంది. సో నైనికాని నేను చూస్తుంటే ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్లో చూసినట్టయితే సేమ్ క్వాలిటీస్ అయితే నైనికాకు ఉన్నాయి. అలానే సోనియాని మనం చూసుకుంటే సేమ్ కాజల్ అయితే ఎలా గొడవ పడుతుందో సేమ్ తన పాయింట్స్ని ఎలా అయితే రేస్ చేస్తుందో, అవి తప్పో రైటో మనకు తెలీదు. మన బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ చూస్తే మనకు తెలుస్తుంది ఒక ఎపిసోడ్. బట్ తన పాయింట్స్ని అయితే సేమ్ కాజల్ ఎలా అయితే రేస్ చేస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే తన పాయింట్స్ని అయితే రేస్ చేసింది. ఆ తర్వాత ఏంటంటే సోనియా యష్మికి సపోర్ట్ చేస్తూ తన పాయింట్స్ సోనియా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు యష్మికి కోపం వచ్చి నా పాయింట్స్ రైజ్ చేయడానికి మీరెవరమ్మా అన్నట్టుగా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. మొత్తానికైతే డే 1 నుంచే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది ప్రోమో అని కూడా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.